భక్తి మార్గంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటంటే ధ్యానం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ మనస్సు ఇతరత్ర పోకూడదండి. ఇది అనన్య. చూడండి, భక్తి అనేది అందరికీ ఉన్నది, కానీ అనన్య భక్తి లేదు. అనన్య అంటే ఏమిటి చెప్పండి? అన్యం అంటే ఇతరమైనటువంటి దృశ్య వస్తువులను గూర్చి చింతన చేయటం వదిలిపెట్టేయాలి. ఏ ధ్యేయం మీద మనస్సు నిలకడగా ఉన్నదో, దేని గురించి వారు జపం చేస్తున్నారో, దేని గురించి వారు లక్ష్యం పెట్టుకున్నారో అది మాత్రం తప్ప ఇంకా ఏది ఉండకూడదు. దీని పేరు అనన్య భక్తి అంటారు. చూడండి, ఇష్టదైవం అంటారు. చూడండి, దేవుళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇష్టదైవం మీకు రాముడు, వారి కృష్ణుడు, వీరికి శివుడు, వారికి ఇంకొక దేవుడు, దేవి, గణపతి, సూర్యుడు, ఇట్లా అనేక మందికి అనేక ఇష్టదైవాలు ఉంటాయి. వారి మంత్రం చక్కగా జపం చేసుకోండి. అనన్యమైనటువంటి ఇతరమైనటువంటిది ఏ సంకల్పం మనస్సుకి రానేయకూడదండి. ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమండి. దానివల్ల ఏమిటంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయండి. సరే, ఇప్పుడు సూర్యకిరణములు ప్రసరిస్తున్నాయండి. దాంట్లో శక్తి ఉన్నది, కానీ అది ప్రకటింపబట్టలేదు. ఎందుకంటే పరిపరి విధములుగా ఉన్నాయి కిరణములు. అక్కడో కిరణం, ఇక్కడో కిరణం. ఒక లెన్స్ పెట్టండి, లెన్స్ పెడితే అన్ని కిరణములు ఒక్క చోట కన్వర్జ్ అవుతాయండి. ఏకాగ్రంగా ఉంటే ఒక చొక్క ఏర్పడుతుంది. కింద ఒక పేపర్ పెట్టండి, ఇక్కడ లెన్స్ పెట్టి సూర్యప్రకాశంలో లెన్స్ కింద ఒక కాగితం పెట్టండి. ఇట్ విల్ బర్న్ అవే ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఒక 2 నిమిషాల్లో అది కాలిపోతుందండి. వెరీ థిక్ బర్నింగ్ కెపాసిటీ చెప్పండి. కిరణములో ఉన్నది, ఆ శక్తి ఉన్నది, కానీ విచ్ఛిన్నంగా పరిపరి విధములుగా పోయినందువల్ల ఆ శక్తి ప్రకటింపబట్టలేదు. అదేవిధంగా మనస్సు కూడా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయండి. ఏకాగ్రంగా ఉన్నప్పుడు అండి ఎటువంటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో అది నేను నోటితో చెప్పడం కాదు, ప్రతి వారు కూడా అనుభవించి చూడవలసింది అంశం. ఏకాగ్రంగా ఉండి ఇతరమైనటువంటిది ఏది దిశశ్చనవలోకయన్, దిక్కులు చూడటం కానీ ఇతర సంకల్పములు కానీ ఏది మనస్సుకి రాకూడదన్నది. ఈ ఏకాగ్రత విషయంలో కూడా ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఆనాడు మహాభారత సమయంలోనండి ద్రోణాచార్యులు వీళ్ళందరికీ విలువిద్య నేర్పుతున్నాడండి చిన్నప్పుడు. ఎవరికండి? కౌరవులు, పాండవులు. 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు. ఎంతమంది చెప్పండి? 105. 105 మందికి చక్కగా విలువిద్య నేర్పి ఒక సంవత్సరం టెస్ట్ ఎగ్జామినేషన్ పరీక్ష పెట్టాలని అనుకున్నాడు ఎవరు? ద్రోణాచారి. అందరికీ ముందుగానే చెప్పినారు, నాయనలారా మీ బాణాలు మీ యొక్క ఇవన్నీ తీసుకుని రాండి, ఏకాంతంగా ఊరు బయటికి తీసుకుని రండి, మీ బాణాలు ఇది చూడండి ధనుస్సులు ఇవన్నీ తీసుకుని రండి అని చెప్పి అందరినీ తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఊరు బయటికి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి, బ్రహ్మాండమైన చెట్టు. దాని చివర చిటారు కొమ్మకండి ఒక గడకర్ర కట్టాడండి. కట్టించాడు ఎవరు? ద్రోణాచారి. గడకర్ర. ఆ గడకర్ర చివర కొయ్య పక్షి వేలాడి తీయించాడండి. ఆ కొయ్య పక్షికి గాజు కన్ను పెట్టాడు. ఈ 105 మందిని చెట్టుకి దూరంగా తీసుకొచ్చాడు ఎవరు? ద్రోణాచారి. ఎగ్జామినేషన్ పరీక్ష. అయ్యా బీ రెడీ, అందరూ సిద్ధంగా ఉండండి, వారి ధనుస్సులు బాణాలు తీసుకుని అందరూ రెడీగా ఉన్నారండి. నేను పిలిచిన వారు మాత్రం ముందుకు రండి అన్నాడు. ఒక్కరిని పిలిచాడండి ముందు, ఎవరో? ద్రోణాచారి. పిలిచిన తర్వాత సరిగా గురి పెట్టవయ్యా అన్నాడు. గురి పెట్టాడు, కొట్టబోతున్నాడండి. కొట్టబోయే టైంలో ఆపేసినాడండి ఎవరు? ద్రోణాచారి. ప్లీజ్ స్టాప్, మీరు కొట్టబోయే సమయంలో మీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగాడండి ఎవరు? ద్రోణాచారి. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? ఒక చెట్టు కనిపిస్తున్నది, చెట్టు పైన ఒక కర్ర కనిపిస్తున్నది, కర్ర పైన ఒక పక్షి కనిపిస్తున్నది అన్నాడండి. మీరేం కొట్టక్కర్లేదు కానీ దయచేసి వెళ్ళిపోండి అన్నాడు ద్రోణాచారి. దాన్ని పంపించేశారండి. నెంబర్ 2 ఇంకొకరిని పిలిచారు. సరిగ్గా కొట్టబోయే సమయంలో మీకేం కనిపిస్తున్నది అని అడిగాడు ఎవరు? ద్రోణాచారి. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? గురువు గారైన మీరు కనిపిస్తున్నారు అన్నాడండి. ఇంకా దయచేవయ్యా, మీరేం కొట్టక్కర్లేదు వెళ్ళిపోండి అన్నాడు. 3వ వాడిని పిలిచాడండి. మీకేం కనిపిస్తున్నది కొట్టబోయేటప్పుడు అంటే? ఆయన కూడా ఇదిగో చుట్టుపక్కన ఎవరో నడుస్తున్నారు, ఇదంతా ఇల్లు ఉంది అక్కడ, ఇట్లా చెప్పాడండి. ఆయన్ని కొట్టనివ్వలేదు. ఇట్లా అందరినీ విరమింపజేశాడండి, ఒక్కరిని కొట్టనివ్వలేదండి. ఆఖరికి అర్జునుడిని పిలిచాడండి. అర్జునే మారో కొట్టమన్నాడు ఒకసారి. సరిగా కొట్టబోయే టైంలో అడిగావు, ఆపు, మీకేం కనిపిస్తున్నది అని అడిగాడు ద్రోణాచారి. అర్జునుడు చూడండి ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చాడంటే, మహానుభావ మాకేమీ కనిపించటం లేదు, పక్షి కూడా కనిపించటం లేదు, పక్షి కన్ను కనిపిస్తున్నది. పరీక్ష ఏమిటంటే పక్షి యొక్క కన్ను కొట్టాలండి, అది పరీక్ష. ఆ లక్ష్యము తప్ప ఇంకేది కనిపించట్లేదండి. అనన్య చూడండి, ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ వల్ల మారు అన్నాడంటే కొట్టండి అన్నాడు. ఒక దెబ్బకి ఎగిరిపోయిందండి ఆ పక్షి యొక్క కన్ను. చూచారా? పక్షి కాదు, పక్షి యొక్క కన్ను.
అర్జునుడికి ఒక్కరికి సరి అయినటువంటి ఏకాగ్రత ఉన్నదని నిరూపించినారండి. అది ఇంతమంది ఉన్నారు కదా, 105 మంది, 105 మందికి ఏకాగ్రత సరి లేదండి, ఒక్కరికి మాత్రమే ఉన్నది. కనుక ఇప్పుడు అధ్యాయంలో ప్రవేశిస్తాము. 12వ అధ్యాయం భక్తి యోగం. భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయములన్నిటిలో కల్లా చిన్నది, స్మాలెస్ట్ చాప్టర్. ఇటువంటిదే ఇంకొకటి ఉందండి, నంబర్ 15, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ 2 అధ్యాయములు భగవద్గీతలో స్మాలెస్ట్ చాప్టర్స్ అండి, చాలా చిన్నది. కాబట్టి మీ పిల్లలకు ఇంటి దగ్గర బాగా కంఠస్థం చేయించండి, చిన్న అధ్యాయములు కాబట్టి. ఏదైనా శుభకార్యం ఏదైనా వచ్చినప్పుడు వారి చేత, పిల్లల చేత చెప్పించండి. వేద ఘోష, ఇంట్లో జడమైనటువంటి మేళాలు ఇవన్నీ పెట్టుకుంటుంటారు, దానికంటే ఇది ఎంత గొప్పది చెప్పండి. సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటి దివ్య శబ్దం, చూడండి, అమృత శబ్దం, వీణులకు ఎంతో విందుగా ఉండేటువంటి శబ్దం. దాన్ని మీ బిడ్డల చేత చక్కగా చెప్పించండి. ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు ఏదైనా విశేష సమయంలో కానీ దీన్ని పారాయణం చేయించడం ఇవన్నీ చేస్తుండటం చాలా మంచిది. ఈ చిన్న అధ్యాయములు 12, 15 ఇది. ఏదైనా ప్రార్థన ఇవన్నీ చేయాలనుకుంటే 11వ అధ్యాయం ఉంది, నిన్న జరిగింది చూడండి, ఏకాదశి అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. అది అద్భుతమైనటువంటి ప్రార్థన. అది సన్యాసులకు కాషాయం ఇచ్చేటువంటి సమయంలో కూడా, అంటే తురీయాశ్రమం ఇచ్చేటువంటి సమయంలో ఈ 11వ అధ్యాయం పారాయణం చేస్తారండి. ఏది విశ్వరూప సందర్శన యోగం. ఇది ప్రార్థన సంబంధంగా అది చాలా గొప్పదండి. ఈ అధ్యాయంలో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పలేదండి. అర్జునుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతారు. సరే, విశ్వరూపం అంతా చూచినారు కదండి, వారికి ఒక సందేహం కలిగింది. కృష్ణ, ఒక స్వరూపాన్ని ధ్యానం చేసేవారు గొప్పవారా, లేక ఏ రూపం చూడకుండా మనస్సులో ఏ నిరాకార నిర్గుణ స్వరూపాన్ని ధ్యానం చేసేవారు గొప్పవారా? ప్రశ్న అందరికీ అర్థమైందండి. చూడండి, ఇప్పుడు పటం అక్కడ పెట్టుకోండి, పూజ చేస్తున్నారు కొందరు. అక్కడ ఒక మూర్తి, దేవాలయంలో ఒక విగ్రహం ఉంది, దాన్ని పూజ చేస్తున్నారు. ఈ సగుణ పూజ గొప్పదా, లేక కొందరండి అసలు ఎదురుగుండా ఒక వస్తువుని పెట్టుకోవటం కానీ ఇదంతా ఏం ఉండదండి, కళ్ళు మూసుకుని తమ యొక్క హృదయంలోనే ధ్యానం చేస్తుంటారు. తమ హృదయంలో ఆత్మ ఉన్నది కదండి, ఆ ఆత్మస్వరూపాన్ని గురించి చక్కగా నిరాకారం, నిర్గుణ, నిర్వికార, నిశ్చల ఆత్మస్వరూపాన్ని గురించి చింతన చేస్తుంటారు. వీరిద్దరిలో ఎవరు గొప్పవారు? అదండి ప్రశ్న. అందరూ ఇటు సాకారమును అర్చించేవారా, నిరాకారమును ధ్యానం చేసేవారా? 2 తరగతులు వారు ఉన్నారు కదండి ప్రపంచంలో. వీరిద్దరిలో ఎవరు గొప్పవారు, శ్రేష్ఠులు అని అర్జునుడి గారికి ఒక సందేహం కలిగింది. ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమ.